వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు. అప్డేట్ చూద్దాం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మంత్రి నిమ్మల రామానాయుడు ఆకస్మిక పర్యటన చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పట్టణ ప్రధాన రహదారిపై వాకింగ్ చేసిన మంత్రి పారిశుద్ధ్య పరిస్థితుల్ని స్వయంగా పరిశీలించారు. మున్సిపల్ కార్మికులు చేపడుతున్న చెత్త సేకరణ పనుల్ని పరిశీలించి పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారుల్ని ఆరా తీశారు. మంత్రి నిమ్మల రామానాయుడు పట్టణం ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండాలని, చెత్త సేకరణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని మున్సిపల్ కమిషనర్ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్య పనుల్ని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు మంత్రి రామానాయుడు. గ్రామాల్లో గుక్కెడు నీళ్లు లేక ప్రజలు అల్లాడిపోతున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటిసాని రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా సంజమాల పాలేరు వాగుల్ని ఆయన పరిశీలించారు. కలుషిత దుర్వాసన వెదజల్లుతున్న నీటితో ప్రజల రోగాల బారిన పడుతున్నారని ఆందోళన చెందారు. అభివృద్ధి అని గొప్పలు చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం మాత్రం తాగడానికి శుభ్రమైన నీళ్లు ఇవ్వలేకపోతుందని విమర్శించారు. శ్రీశైలంలో 873 అడుగుల మేర నీటి నిల్వలున్న రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమకు నీరు అందించలేకపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే కాటిసాని రామిరెడ్డి. ఎంత గలీజుగా ఉన్నాయి నీళ్లు. ఈ నీళ్లు తాగి మనుషులను ఈ నీళ్లు తాగితే పశువులు గాని మనుషులు గాని ఎవరైనా బతుకుతారు. అవి ఇటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు ఏం చెప్తా ఉన్నాడు, ఏమన్నంటే ఎలినోన్ గురించి చెప్తా ఉన్నాడు. ఆయన మరి 4 సంవత్సరాలు 4 టర్నులు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 4 టర్నులు ముఖ్యమంత్రిగా ఉండి కూడా అవి ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలా, ప్రజలను ఇట్లా కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా ఆదుకోవాలనే జ్ఞానం కూడా లేకుండా ఈరోజు ఇంత ఎలినో పేరే చెప్పి ప్రజలు మభ్యపెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గ్రామ దేవత శ్రీ శ్రీ బలుసులమ్మ వారికి కోటి పుష్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తాడేపల్లిగూడెం పట్టణంలో కోటి పుష్పాలతో మహిళలు భారీ ఊరేగింపు నిర్వహించారు. వివిధ రకాలైన కోటి పుష్పాలతో బలుసులమ్మ వారికి విశేష అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. బలుసులమ్మ వారిని ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దర్శించుకున్నారు. రాష్ట్రంలో వర్షాలు సుభిక్షంగా కురవాలని, రైతులు సంతోషంగా ఉండాలనే ఆకాంక్షతో అమ్మవారికి కోటి పుష్పాలతో అర్చనలు చేయడం సంతోషదాయకమన్నారు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. రాష్ట్రంలో వర్షాలు ఎక్కడ పడట్లేదు, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి కోటి పుష్పాలతో ఆయన ఒక్కైనే కోటి పుష్పాలు అమ్మవారికి సమర్పించుకొని మనందరూ బాగుండాలనే ఆలోచనతో ఈ చేసే కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, అమ్మ దయ ఉంటే మరి అందరి దయ ఉన్నట్టు అనేది విషయం తాడేపల్లి ప్రజలందరికీ తెలుసు. బలుసులమ్మ దయ లేకుండా మనం ఒక అడుగు కూడా కదపలేని పరిస్థితి మనకు తెలుసు. మరి అమ్మ దయతో మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా మీరు అందరూ కూడా వచ్చి మరి అమ్మవారి ఆశీస్సులు పొంది మరి రానున్న రోజుల్లో ప్రజలకు కష్టాలు లేకుండా, ఆంధ్ర రాష్ట్ర సుభిక్షంగా, రైతులు బాగుండే విధంగా, ఈ రాష్ట్ర పాలకులు బాగుండే విధంగా, కూటమి ప్రభుత్వం బాగుండే విధంగా మరి అమ్మవారి ఆశీర్వాదం చేయాలి. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ బాగుండాలని చెప్పి, తాడేపల్లిలో కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలందరూ బాగుండాలని చెప్పి అమ్మవారిని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుకలు అంబరాన్నంటాయి. సోదరి శైలజతో రక్షాబంధన్ జరుపుకున్నారు బండి సంజయ్. రాఖీ కట్టిన శైలజ మంగళహారతులు ఇచ్చారు. అక్కా చెల్లెల ప్రేమానురాగాలకు ప్రతీకైన పండగ సోదరి చేతుల మీదుగా రాఖీ కట్టించుకోవడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ములుగు జిల్లా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కలెక్టరేట్ లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ములుగు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావుకు రాఖీ కట్టారు మంత్రి సీతక్క. అనంతరం రాష్ట్రంలోని అక్కా చెల్లెళ్లు, అన్నదమ్ములకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, మహిళలకు, సోదరులకు, సోదరిమణులందరికీ రాఖీ శుభాకాంక్షలను తెలియజేస్తూ ప్రతి ఆడకూతురు సంతోషంగా ఉండాలి, మరి ప్రతి అన్నా తమ్ముడు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండే విధంగా ఈ రాఖీ పండుగలు సెలబ్రేట్ చేసుకోవాలని కోరుతూ, ప్రతి సోదరుడు తన చెల్లి తన అక్కతో పాటు ప్రతి ఆడకూతురు ఎదగాలి, వాళ్లకు సపోర్ట్గా మనం ఉండాలి. మహిళల యొక్క ఆశలు ఆశయాలను నిలబెట్టే విధంగా ప్రతి అన్నా తమ్ముడు
సపోర్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాఖీ బంధన్ శుభాకాంక్షలు. ఆదిలాబాద్ జిల్లాలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీ, ఎమ్మెల్యే, మాజీ మంత్రులకు మహిళలు, విద్యార్థులు రాఖీలు కట్టి సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుత సమాజ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరిలో సోదరభావం పెంపొందాలని ఆదిలాబాద్ ఎంపీ నగేష్ ఆకాంక్షించారు. రాఖీ పండుగ సందర్భంగా పలువురు మహిళలు, జూనియర్ కళాశాల అధ్యాపకులు ఎంపీకి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం మహిళలు తోబుట్టువులకు రాఖీలు కట్టి ఆశీర్వదిస్తారని ఎంపీ పేర్కొన్నారు. అందరూ జీవితాంతం ప్రేమానురాగాలతో జీవించాలని ఆకాంక్షించారు ఎంపీ నగేష్. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ ప్రజలకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం తన సంస్కృతి, సాంప్రదాయాలు, కుటుంబ విలువలు, బంధుత్వాలకు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. భారతదేశంలో జరుపుకునే ప్రతి పండుగకు ఒక ప్రత్యేకమైన సందేశం ఉంటుందని, అందులో రక్షాబంధన్ అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర రక్షణకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రపంచం భారతీయ సంస్కృతి వైపు చూస్తోందంటే దానికి ప్రధాన కారణం మన కుటుంబ వ్యవస్థ, మానవీయ విలువలు, సోదరభావం, బంధాలకు ఇచ్చే ప్రాధాన్యత అని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఇవే భారతదేశానికి ఉన్న అసలైన బలమని అభివర్ణించారు. రాఖీ పండుగ సందర్భంగా ఆదిలాబాద్ లోని మాజీ మంత్రి జోగు రామన్న నివాసంలో సందడి నెలకొంది. ఆయన సోదరి మనులు బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ నిర్వాహకురాలు రేవతి బెహన్తో పాటు బీఆర్ఎస్ మహిళా నేతలు రామన్నకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఆప్యాయతకు ప్రతీకైన రాఖీ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు మాజీ మంత్రి జోగు రామన్న. నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి హాజరై విద్యార్థినులతో కలిసి పండుగ జరుపుకున్నారు. ఎమ్మెల్యేకు విద్యార్థినులు రాఖీలు కట్టి ప్రేమానురాగాలు చాటుకున్నారు. హాస్టల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఎమ్మెల్యే తన సొంత నిధుల నుంచి 1,50,000 నగదును పాఠశాల నిర్వాహకులకు అందజేశారు. విద్యార్థుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. వాళ్ళు మాకు అండగా, నేను వాళ్ళకు అండగా ఉండి స్కూల్లో ఎలాంటి ఇబ్బంది వచ్చినా కానీ మీకు ఆసరాగా, అనుబంధంగా, ప్రేమగా ఉండాలనేది మా ఉద్దేశం తప్ప మేము వేరే ఉద్దేశంతో ఇక్కడికి రాదు. ఏదో ఒకటి చేయాలా, మనం ఏదో ఊరికి వచ్చి రక్షాబంధం చేసినట్టు కాదు, వాళ్ళకి అవసరాలు తగ్గట్టుగా ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతోనే మేము 150,000 రూపాయలు ఈ స్కూల్కి ఇచ్చేసి టీచర్స్ పిల్లలు అందరూ మేము అందరూ కలిసి కూర్చొని ఆ డబ్బుని ఏ రకంగా ఉపయోగించుకుంటే బాగుంటుంది అంటే ఇన్ని ఫ్యూచర్లో కూడా పనికొచ్చారు. ఒకరికి 500 ఇచ్చిన 1000 ఇచ్చిన కాకుండా స్కూల్కి వాటర్ మిల్లో కావచ్చు, వాటర్ ఫిల్టర్లో కావచ్చు, లేకపోతే పిల్లలకు సంబంధించి ఏదైనా సరే స్కూల్ ప్రిన్సిపాల్ కానీ వాళ్ళ ఆధ్వర్యంలో కూర్చొని మీకు ఏం కావాలో నిర్ణయించుకొని వాటిని తీసుకొచ్చి వాళ్ళకి జీవితాంతం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రక్షాబంధన్కు వచ్చే విధంగా గుర్తుండే విధంగా ఉండాలని ప్రిన్సిపాల్ గారికి, ఎంపీఓలకు ఆదేశాలు ఇస్తూ వాళ్ళకి క్యాష్ ఇప్పుడే ఇచ్చేస్తాం. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటికి సత్వర పరిష్కారం చూపడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్. కదిరి పట్టణం హిందూపురం రోడ్లోని వాయిస్ ఆఫ్ సిటిజన్ కార్యాలయంలో ఎమ్మెల్యే వెంకటప్రసాద్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారం కోసం కార్యాలయానికి వచ్చిన ప్రజల్ని ఎమ్మెల్యే నేరుగా కలిసి వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు సమర్పించిన వినతుల్ని ఎమ్మెల్యే క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి సమస్యకు సంబంధించిన వివరాలు సేకరించారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి మెజార్టీ సమస్యల్ని ఎక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు. దీర్ఘకాలంగా పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు ఎమ్మెల్యే వెంకటప్రసాద్. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు బాధ్యతతో పనిచేయాలని ఎమ్మెల్యే వెంకటప్రసాద్ సూచించారు. ప్రజల చింతకే పాలనను తీసుకువెళ్లి వారి సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే తన లక్ష్యమన్నారు ఎమ్మెల్యే వెంకటప్రసాద్. ప్రజలు తమ సమస్యలు తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల్ని వినడం మాత్రమే కాదు, వాటికి పరిష్కారం చూపే వరకు బాధ్యతగా పనిచేయడమే తన విధానమని స్పష్టం చేశారు ఎమ్మెల్యే వెంకటప్రసాద్. సీతారామ ప్రాజెక్టు నుంచి సింగభూపాలెం చెరువుకు నీళ్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. జూలూరుపాడు మండలం వినోబానగర్ దగ్గర సీతారామ ప్రాజెక్టు కాలువ రెగ్యులేటర్ను అధికారులతో కలిసి ఎమ్మెల్యే సాంబశివరావు పరిశీలించారు. ఇరిగేషన్, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో మాట్లాడి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని తమకు ఇవ్వకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే సాంబశివరావు.
ఈ రెగ్యులేటర్ దగ్గర నుంచి ఈ మధ్య 100 కోట్లతో దీన్ని తీసుకెళ్లి ఏన్కూరు దగ్గర ఉన్నటువంటి సాగర్ కాలువలోకి కలపడం జరిగింది. అంటే ఏంటి, ఆ పెద్ద పని పూర్తి అవడం లేట్ అయింది కాబట్టి అప్పటి వరకు తక్కువ ఖర్చుతో ఇది అయిద్దనే ఉద్దేశంతో వాళ్ళు అందులో కలిపారు. కలపడం వల్ల ఏమైందంటే ముందే సాగర్ కాలువలను ఉపయోగించుకుని నీళ్లు సాగర్ కాలువల కింద ఉన్నటువంటి ఆయకట్టుకు నీళ్లు వదిలే అవకాశం వచ్చింది. ఇది చూసిన తర్వాత ఇక్కడ జూలూరుపాడు కానీ లేకపోతే కొత్తగూడెం మండలం పాతగారి సుజానగర్ మండలం ఈ రైతాంగానికి మా దగ్గర ఉన్నటువంటి నీళ్లు అడిగిపోతున్నాయి, మరి మా పరిస్థితి ఏంటి అనేది వీళ్ళు అందరూ అడుగుతూ ఉన్నారు. ఈ క్రమంలో మేము ఇవాళ ఇక్కడ అధికారులతో కూడి ఈ పర్యటన పెట్టుకోవడం జరిగింది. మేమేమంటున్నామంటే వాళ్ళు గ్రామస్తులు కూడా చెప్తున్నారు, అధికారులు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. దివ్యాంగులకు ఒకే చోట సమగ్ర సేవలు అందించేందుకు రిమ్స్ లో సౌండ్ ప్రూఫ్ గది ప్రారంభించామన్నారు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశేష. ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్లో 6 లక్షల వ్యయంతో నిర్మించిన సౌండ్ ప్రూఫ్ గదిని కలెక్టర్ ప్రారంభించారు. ఒకే చోట దివ్యాంగులకు వైద్య సేవలతో పాటు యూడీఐడి అసెస్మెంట్ సదరం సర్టిఫికేట్ల జారీకి ఈ గదిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు కలెక్టర్ రాజశేష. పరీక్షించిన వెంటనే పోస్టల్ అడ్రస్ ద్వారా సర్టిఫికేట్లు నేరుగా పంపేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రక్షాబంధన్ పండుగ మహిళలకు రక్షణ, గౌరవం కల్పించాల్సిన బాధ్యతను గుర్తు చేస్తుందని కలెక్టర్ రాజశేష అన్నారు. రిమ్స్ నర్సింగ్ సూపరింటెండెంట్, హెడ్ నర్సులు కలెక్టర్ తో పాటు రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ కు రాఖీలు కట్టారు. హాస్పిటల్ కు వచ్చే రోగులకు నర్సింగ్ సిబ్బంది అందిస్తున్న సేవల్ని కలెక్టర్ అభినందించారు. ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ సందర్భంగా పోలీస్ ముఖ్య కార్యాలయంలో విద్యార్థినులు, బ్రహ్మకుమారి సభ్యులు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవితతో కలిసి ఎస్పీ అఖిల్ మహాజన్ కు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థినులు ఆయనకు మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలు, బాలికల భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు ఎస్పీ అఖిల్ మహాజన్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 31న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభోత్సవం జరగనుందన్నారు కలెక్టర్ కుమార్ దీపక్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కూల్ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రాంలో భాగంగా మంచిర్యాల మెడికల్ గార్డెన్ ప్రాంగణంలో నిర్మించిన అధునాతన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను ఈ నెల 31న ప్రారంభించనున్నారు. ఈ కిచెన్ కు హరే కృష్ణ ఉమెన్ చారిటబుల్ ఫౌండేషన్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల ద్వారా ఈ కిచెన్ నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించిందని స్పష్టం చేశారు కలెక్టర్ కుమార్ దీపక్. ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని 17 మండలాల పరిధిలో 691 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 42,450 మంది విద్యార్థులకు, అలాగే 13 జూనియర్ కాలేజీల్లో చదువుతున్న 6,654 మంది స్టూడెంట్స్ కు ప్రతిరోజు నాణ్యమైన, పరిశుభ్రమైన, పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించనున్నారు. హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్కి సెంట్రలైజ్ కిచెన్ కోసం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాంతోపాటు సింగరేణి సంస్థతోటి సిఎస్ఆర్ నిధుల కింద 8 crores వాళ్ళకి మంజూరైంది. దాంతో చాలా తక్కువ సమయంలో మంచిగా సెంట్రలైజ్ కిచెన్ ఏర్పాటు చేసిండు. అన్ని ఎక్విప్మెంట్స్ అన్ని కూడా వచ్చేసింది. ఇప్పుడు 31st మోస్ట్ ప్రాబబ్లీ టెంటేటివ్గా మనం ఇనాగ్రేషన్ పెడతాము. తర్వాత పైలట్ మోడ్లో మన జిల్లా సంబంధించిన ఏ స్కూల్ సెలెక్ట్ అయింది అక్కడ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అమలుకి వస్తుంది. మన జిల్లా ఫస్ట్ ఫేజ్లో ఉన్న 8 districtsలో ఇది ఉన్నాయి. దాని తర్వాత ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్టెండ్ అవుతుంది. మన సెంట్రలైజ్ కిచెన్ తోటి మన జిల్లాకి అన్ని మండల్కి, అన్ని స్కూల్స్కి కవర్ చేయగలుగుతాము. హరే రామ హరే కృష్ణకి ఫౌండేషన్కి మిడ్ డే మీల్ సంబంధించిన, బ్రేక్ఫాస్ట్ సంబంధించిన స్పెషలైజ్డ్గా, ఎక్స్పీరియన్స్డ్గా ఉన్నాయి. మంచి క్వాలిటీగా పెడతారు. దుర్గం పరిధిలోని జుంజప్ప దేవాలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. భక్తులు మొక్కులు తీర్చుకుని సమర్పించిన వెండి ఆభరణాలను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. 4 కేజీలకు పైగా వెండి చోరీ కావడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు భక్తులు 10 ఏళ్లుగా మొక్కుల రూపంలో సమర్పించిన వెండి ఆభరణాలను మొత్తం అపహరించినట్లు తెలుస్తోంది. 4 కేజీలకు పైగా వెండి చోరీకి గురైనట్లు ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. ఇదే జుంజప్ప ఆలయంలో గతంలోనూ 3-4 సార్లు చోరీలు జరిగినట్లు గ్రామస్తులు వాపోతున్నారు.
వరుసగా ఆలయంలో చోరీలు జరుగుతుండటంపై భక్తులు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవాలయాలను టార్గెట్ చేస్తున్న దొంగలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. గత చోరీలతో పాటు తాజా ఘటనపై దర్యాప్తు చేసి నిందితుల్ని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వరుస చోరీలకు చెక్ పెట్టడంతో పాటు జుంజప్ప ఆలయానికి పటిష్టమైన భద్రత కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. భక్తుల కానుకలకు రక్షణ కల్పించేలా ఆలయంలో భద్రతా చర్యలు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు ముదిగల్లు ప్రజలు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం విజయనగర్ కాలనీలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఇల్లే టార్గెట్ గా చోరీలకు పాల్పడుతున్నారు దుండగులు. రామకృష్ణ అనే వ్యక్తి పని మీద బయటకెళ్లి కొంత సమయం తర్వాత తిరిగి ఇంటికి వచ్చాడు. అప్పుడు ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి లోపలికి వెళ్లి చూడగా బంగారం డబ్బు కనిపించలేదు. దీంతో తమ ఇంట్లో దొంగలు పడ్డారని భావించిన రామకృష్ణ పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జడ్చర్ల పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించారు. 3 తులాల బంగారం, 6 లక్షల నగదు చోరీకి గురైందన్న బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ తిరుమల హిల్స్ రోడ్డు నెంబర్ 11లో వాషింగ్ మెషిన్ లో మంటలు చెలరేగడంతో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వాషింగ్ మెషిన్ వినియోగిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇంట్లోని ఫర్నిచర్, ఇతర సామాగ్రికి మంటలు వ్యాపించాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆగ్రో ప్రొడక్ట్స్ రైస్ మిల్లుపై రూరల్ పోలీసులు ఆకస్మిక దాడులు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీగా అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పక్కా సమాచారంతో జరిపిన ఈ దాడుల్లో 21 టన్నుల రేషన్ బియ్యాన్ని, వాటిని తరలించేందుకు సిద్ధంగా ఉన్న మినీ డీసీఎం వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న 4 నిందితుల్ని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు పోలీసులు. శ్రీకాకుళం జిల్లాలో రాఖీ సందడి కనిపిస్తుంది. రాఖీ సందర్భంగా బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికులు భారీ ఎత్తున టెక్కలి బస్టాండ్ కు చేరుకోవడంతో రద్దీగా మారింది. తమ సోదరులకు రాఖీలు కట్టేందుకు మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణాలు చేస్తుండటంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది.